ఇప్పటివరకు ఆయన కూడా చెప్పలేదు నేను. స్టీవెన్ నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనారాయణ నరహరి శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. పార్టీ మార్పు ప్రచారంపై ఎమ్మెల్యే మల్లారెడ్డి క్లారిటీ. ఆ ప్రచారంలో నిజం లేదని, కేటీఆర్ను సీఎంగా చూడటమే లక్ష్యమని స్పష్టం. మంగళగిరిలో కుంకీ ఏనుగులకు డిప్యూటీ సీఎం పవన్ స్వాగతం. అడవి ఏనుగుల నియంత్రణకు కుంకీల తరలింపు. నీట్ లీకేజ్పై సుప్రీంకోర్టు ఆగ్రహం. కేంద్రం ఎన్టీఏకు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ. పార్లమెంట్లో 5వ రోజు ప్రతిష్టంభన. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ విపక్షాల ఆందోళన. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత సంస్కరణలపై సుప్రీంకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేస్తుంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ధర్మాసనం పరీక్షల వ్యవస్థను బలోపేతం చేసేందుకు చేపడుతున్న చర్యలపై వివరణాత్మక నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏని ఆదేశించింది. గతంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ చేసిన సిఫార్సుల పురోగతి ఎంతవరకు వచ్చిందో తెలుపుతూ ప్రత్యేక అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు కష్టంతో కూడుకున్న ఈ వ్యవహారంలో అడ్హాక్ పద్ధతులు పనిచేయవని, ఎన్టీఏ స్థిరమైన వ్యవస్థను రూపకల్పన చేయాలని కోర్టు సూచించింది. లీకేజీల పునరావృతం కాకుండా డిజిటల్ భద్రత, పేపర్ ప్రింటింగ్ సదుపాయాలు, పరీక్షా కేంద్రాల వద్ద నిఘా పెంపుపై పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. నీట్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత సంస్కరణలపై సుప్రీంకోర్టు మరోసారి కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం పరీక్షల వ్యవస్థను బలోపేతం చేసేందుకు చేపడుతున్న చర్యలపై వివరణాత్మక నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏని ఆదేశించింది. గతంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ చేసిన సిఫార్సుల పురోగతి ఎంతవరకు వచ్చిందో తెలుపుతూ ప్రత్యేక అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు కష్టంతో కూడుకున్న ఈ వ్యవహారంలో అడ్హాక్ పద్ధతులు పనిచేయవని, ఎన్టీఏ స్థిరమైన వ్యవస్థకు రూపకల్పన చేయాలని కోర్టు సూచించింది. లీకేజీలు పునరావృతం కాకుండా డిజిటల్ భద్రత, పేపర్ ప్రింటింగ్ సదుపాయాలు, పరీక్షా కేంద్రాల వద్ద నిఘా పెంపుపై పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. हियरिंग थी स्पेशली इन वेक ऑफ द नीट पेपर लीक. पहले भी सुप्रीम कोर्ट इसमें हियरिंग हो चुकी है जिसमें सुप्रीम कोर्ट ने नोटिस किया था. पिछली हियरिंग के दौरान सुप्रीम कोर्ट ने डायरेक्ट किया था एक एफिडेविट फाइल करने को एनटीए को, जो अभी तक फाइल नहीं हुआ था. तो आज की हियरिंग में सॉलिसिटर जनरल तुषार मेहता जी अपेयर हुए थे और उनने कुछ समय मांगा है वो एफिडेविट फाइल करने के लिए. तो कि उनने ये बोला कि काफी कुछ प्रोग्रेस हो रही है, इस वजह से गवर्नमेंट को 1 हफ्ते का समय चाहिए ये एफिडेविट फाइल करने के लिए. तो सुप्रीम कोर्ट ने अगले मंडे इस मैटर को लगाया है. जो तुषार मेहता जी ने आज काफी बार सुप्रीम कोर्ट को अश्योर करा कि जो भी कोर्ट की तरफ से सजेशंस आते हैं दे आर वेरी वेलकम एंड वी विल कंसिडर दो सजेशंस वेरी ओपनली. बहुत ओपनली हम उन सजेशंस को कंसिडर करेंगे. तो ये एक स्टेटमेंट उनकी तरफ से था. जहां तक कि कोर्ट की बात है तो द कोर्ट हैड मेड इट वेरी क्लियर दैट हम पूरी स्ट्रिक्टली पूरे साल इस चीज को मॉनिटर करेंगे. और बार बार कोर्ट ने आज इंस्टीट्यूशनलाइजेशन पे बात करी है कि वो एनटीए को इंस्टीट्यूशनलाइज करना चाहते हैं और इंस्टीट्यूशनलाइजेशन पे एक बहुत ही बड़ा फोकस आज कोर्ट ने करा है.
कुछ ऐसे ऐसे सजेशंस हैं जो कोर्ट ने आज गवर्नमेंट को नोट डाउन करवाए हैं कि वो जो एफिडेविट फाइल करेंगे अगले हफ्ते वो उसमें उसका भी एक नजरिया बताएं कि किस तरह वो उन चीजों को डील कर रहे हैं, उन चीजों के बारे में उनने क्या सोचा है और क्या स्टेप्स लिए हैं। तो वो चीज भी आज कोर्ट ने उनको नोट करवाई, जिसमें ट्रांसपेरेंसी और एग्जाम के 3 हिस्सों में आज जजेस ने बोला कि प्री एग्जाम, ड्यूरिंग एग्जाम और आफ्टर एग्जाम, जो ये तीनों कैटेगरी में कैसे गवर्नमेंट का नजरिया है, क्या क्या स्टेप्स लिए गए हैं और एनटीए की भी जो बॉडी है उसको कैसे इंस्टीट्यूशनलाइजेशन करने के लिए उसमें क्या क्या स्टेप्स लिए गए हैं, वो भी कुछ चीजें हैं जो आज बहुत ही इंपॉर्टेंट हियरिंग थी। దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న క్వశ్చన్ పేపర్ లీకేజీలపై కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై పేపర్ లీకేజీలకు పాల్పడితే ఊచలు లెక్కపెట్టాల్సిందేనని స్పష్టం చేస్తూ పేపర్ లీక్ నిరోధక చట్ట సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేస్తుంది. పేపర్ లీకేజీలకు పాల్పడిన ఆ కుట్రలో భాగస్వామ్యులైనా సరే ఏకంగా 10 ఏళ్లు జైలు శిక్షతో పాటుగా 10 కోట్ల వరకు జరిమానా విధించేలా ఈ బిల్లును రూపకల్పన చేశారు. పోటీ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా కేంద్రం తీసుకునే నిర్ణయంపై దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు, విద్యార్థి సంఘాలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న క్వశ్చన్ పేపర్ లీకేజీలపై కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై పేపర్ లీకేజీలకు పాల్పడితే ఊచలు లెక్క పెట్టాల్సిందేనని స్పష్టం చేస్తూ పేపర్ లీక్ నిరోధక చట్ట సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పేపర్ లీకేజీలకు పాల్పడిన ఆ కుట్రలో భాగస్వాములైనా సరే ఏకంగా 10 ఏళ్లు జైలు శిక్షతో పాటుగా 10 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించేలా ఈ బిల్లును రూపకల్పన చేశారు. పోటీ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు, విద్యార్థి సంఘాలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఢిల్లీలో నీట్ విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని నిరసిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఈ నిరసన కొనసాగుతుంది. అయితే కాంగ్రెస్ శ్రేణులు ఈ ధర్నాను అడ్డుకునేందుకు రంగంలోకి దిగాయి. కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ఇందిరా పార్క్ వైపు ర్యాలీగా బయలుదేరడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పరిస్థితి చెయ్యి దాటిపోకుండా పోలీసులు భారీగా మోహరించి కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్నారు.
హైదరాబాద్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఢిల్లీలో నీట్ విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని నిరసిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఈ నిరసన కొనసాగుతుంది. అయితే కాంగ్రెస్ శ్రేణులు ఈ ధర్నాను అడ్డుకునేందుకు రంగంలోకి దిగాయి. కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ఇందిరా పార్క్ వైపు ర్యాలీగా బయలుదేరడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పరిస్థితి చెయ్యి దాటిపోకుండా పోలీసులు భారీగా మోహరించి కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్నారు. ఈరోజు కేటీఆర్ అయితే ధర్నా చౌక్ లో ధర్నా చేయడానికి వస్తుండో దాన్ని యువజన కాంగ్రెస్ తరఫున మేము అందరం కూడా అడ్డుకుంటాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో ఏ రోజు కూడా ధర్నా చౌక్ బంద్ ఉండే. ఈరోజు ధర్నా చౌక్ నీకు ఎట్లా గుర్తొస్తుంది? ఇదే నీ ప్రభుత్వంలో ఎన్నిగానం పేపర్ లీక్లు అయినాయి. ఇదే పేపర్ లీక్లు అయినప్పుడు ఇదే ప్రవళిక అని ఒక అమ్మాయి గాంధీనగర్లో చనిపోతే ఒక లవ్ అఫేర్ ఉందని దాన్ని క్రియేట్ చేసిన రోజు అదే రోజు మేము కూడా ధర్నా చేసి రాత్రి 2 గంటలుగా ధర్నా చేసినాం. కానీ ఈరోజు కేటీఆర్కి నైతిక విలువ లేదు. అయినా ఈరోజు ధర్నా చేయడానికి ధర్నా చౌక్ రావడం జరుగుతుంది. శాంతి మాకు పోలీసు వాళ్ళు పోనిస్తారు. మేము గాంధీయుతంగా ప్రొటెస్ట్ చేస్తామంటే మమ్మల్ని పోనిస్తలేరు. ఆ దొంగకు పర్మిషన్ ఇచ్చారు కేటీఆర్కి. అసలు అన్ని ఆత్మహత్యల కారణం కేటీఆర్. ఇదే గ్లోబల్ సంస్థని ఈయన పైలట్ ప్రాజెక్ట్ లాగా ఈయన ఫస్ట్ తీసుకొచ్చింది. ఇదే తెలంగాణలో 27 మంది చనిపోయిన ఉండే. 27 మంది చనిపోతే అలా 27 మంది కుటుంబాలకు ఫస్ట్ క్షమాపణం చెప్పాలి. కేటీఆర్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుంది. అటు బీఆర్ఎస్ కూడా అదే అంశం 29 రోజుల నుంచి ప్రొటెస్ట్ నడుస్తుంది. తెలియదు ఏ రోజు కూడా చెప్పలే. ఈ రోజు ఇది ఒక ఉద్యమంలా మోగుతుంటే బయటికి వెళ్ళి ఈ రోజు గత కొన్ని రోజులుగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారిన ఒక అంశానికి తెరపడింది. బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే మల్లారెడ్డి తన పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలకు స్వయంగా ఎండకాటు వేశారు. ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మల్లారెడ్డి తనదైన శైలిలో సందడి చేస్తూ పార్టీ మార్పు ప్రచారానికి చెక్ పెట్టారు. తాను పార్టీ మారుతున్నా అనేది ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. తాను పార్టీ మారుతున్నాననే ప్రచారం నమ్మి తనపై ఉన్న అభిమానంతో ఒక కార్యకర్త సొంత రక్తంతో లేఖ రాయడంపై మల్లారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే ఆ అభిమానిని స్వయంగా కలిసి మాట్లాడతానని మల్లారెడ్డి హామీ ఇచ్చారు. ఇక రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని, ఆయన సీఎం పీఠంపై చూడటమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు మల్లారెడ్డి. అందుకు చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎవరు అడ్రస్ కూడా రాయలేదు. తప్పకుండా నేను కలుస్తా. నేను ఆయన బాధ అంతా నేను పార్టీలకి వెళ్ళి మారుతున్నాను బాధ అది రాసిండు. నాకు కూడా బాధ అనిపించింది. చాలా ఇబ్బందికరం ఉంది. అడ్రస్ తెస్తే తప్పకుండా ఆయన ఇంటికి పోతుంటే తప్పకుండా నేను ఎట్లయినా అడ్రస్ తెచ్చుకొని పోతా. నాకు కూడా బాధ. నేను ఎక్కడ పార్టీలకు పోతాను. ఏ పార్టీలో మారుతుంది రాసినందుకు చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎవరు అడ్రస్ కూడా రాయలేదు. తప్పకుండా నేను కలుస్తా. నేను ఆయన బాధ అంతా నేను పార్టీలకి వెళ్ళి మారుతున్నాను బాధ అది రాసిండు. నాకు కూడా బాధ అనిపించింది. చాలా ఇబ్బందికరం ఉంది. అడ్రస్ తెస్తే తప్పకుండా ఆయన ఇంటికి పోతుంటే తప్పకుండా నేను ఎట్లయినా అడ్రస్ తెచ్చుకొని పోతా. నాకు కూడా బాధ. నేను ఎక్కడ పార్టీలకు పోతాను. ఏ పార్టీలో
హైదరాబాద్ నుంచి లండన్లోని హిత్రూ విమానాశ్రయానికి వెళుతున్న బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. 30,000 అడుగుల ఎత్తులో ఉండగా ఫుడ్ పాయిజన్తో 3 పైలట్లు అస్వస్థతకు గురయ్యారు. విమానంపై నియంత్రణ కోల్పోయే పరిస్థితి తలెత్తడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే క్యాబిన్ క్రూ సమయస్ఫూర్తితో వ్యవహరించి పైలట్లకు వెంటనే ఆక్సిజన్ అందించి ప్రాణాలు కాపాడారు. దాంతో విమానం సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై బ్రిటిష్ ఎయిర్వేస్ విచారణకు ఆదేశించింది. హైదరాబాద్ నుంచి లండన్లోని హిత్రూ విమానాశ్రయానికి వెళుతున్న బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. 30,000 అడుగుల ఎత్తులో ఉండగా ఫుడ్ పాయిజన్తో 3 పైలట్లు అస్వస్థతకు గురయ్యారు. విమానంపై నియంత్రణ కోల్పోయే పరిస్థితి తలెత్తకుండా ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే క్యాబిన్ క్రూ సమయస్ఫూర్తితో వ్యవహరించి పైలట్లకు వెంటనే ఆక్సిజన్ అందించి ప్రయాణాలను కాపాడారు. దీంతో విమానం సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై బ్రిటిష్ ఎయిర్వేస్ విచారణకు ఆదేశించింది. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో పంటలను నాశనం చేస్తున్న అడవి ఏనుగుల గుంపును అదుపులోకి తీసుకురావడానికి కుంకి ఏనుగులను పంపిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పలమనేరు నుంచి పార్వతీపురం, మన్యం జిల్లాకు తరలిస్తున్న కుంకి ఏనుగులు జయంత్, అభిమన్యులకు మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద ఆయన ఘన స్వాగతం పలికారు. చెరుకు గడలను ఆహారంగా అందించి పూలమాలలు వేసి సాగనంపారు. ఈ కుంకి ఏనుగులను గుచ్చిమి క్యాంపుకు తరలించి అక్కడి నుంచి అడవి ఏనుగులు సంచరించే ప్రాంతంలో వినియోగించి వాటిని కట్టడి చేసేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామరం మండలం నాయకుని తాండాలో తీజ్ పండుగ వేడుకలు వైభవంగా జరిగాయి. సర్పంచ్ ధీరావత్ రవీంద్ర ఆహ్వానం మేరకు ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా తాండా మహిళలు, యువతులు సంప్రదాయ బంజారా వస్త్రధారణలో ప్రత్యేక నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. లంబాడీలతో కలిసి ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య ఉత్సాహంగా నృత్యం చేసి తాండావాసుల్లో ఉత్సాహాన్ని నింపారు. స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా వాటర్ ఫిల్టర్ కూడా ఈ పండుగ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మండలంలో ఇక్కడ చదువుకున్న విద్యార్థుల మీకు ఇక్కడ ₹1,00,00,000 రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మీరు ఒక్కటే చూడండి, గత 10 ఏళ్ల పాలనకు ఈ 2.5 సంవత్సరాల పాలనకు తేడా వచ్చిందా రాదా? ఈకు 8 ఇండ్లు శాంక్షన్ చేస్తే 5 కట్టిర్రు. ఈసారి 10 ఇండ్లు ఈ నాయకుని తండా ఇస్తాను మాటిస్తున్నా. రోడ్లే కాదు, వారం రోజులలో నిన్ననే మన మండల పార్టీ అధ్యక్షుడు, మన నాయకుడు శ్రీరామ్ నాయకు, ఇక్కడి ముఖ్య నాయకులంతా కూడా డిపోతానికి పోయి మేనేజర్తో మాట్లాడి ఈ 2-3 రోజులనే ఆర్టీసీ బస్సు కూడా ఈ నాయకుని తండ కేపిస్తా. మీరు గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో వడపత్తి నుంచి చీకటి మామిడి వరకు రోడ్డు లేకుండే. మరి మీ బిడ్డ బీర్లే గెలిచినాక రోడ్డు శాంక్షన్ అయింది. ఇవాళ రోడ్డు పోసుకుంటున్నాం. రోడ్డుతో పాటు బస్సు కూడా తెచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్తా ఉన్నా. నిజంగా ఇది చాలా మంచి
సాంప్రదాయమైనటువంటి మా చెల్లెళ్ళు 9 రోజులు అక్కడ ఆ మంచం మీద పోసి నీళ్లు పోసి సాధినటువంటి నారును ఈరోజు నిమజ్జనం చేసే సమయము. మరి అంటే కొంతమంది బతుకమ్మలు, కొంతమంది బోనాలు మన గిరిజన సాంప్రదాయం, మన సేవలకు ఇష్టమైనటువంటి తీజ్ పండుగ. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో పోలీసులు ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. యాదగిరిగుట్ట డీఎస్పీ శ్రీనివాసనాయుడు ఆధ్వర్యంలో పోచమ్మవాడ, భరత్నగర్, రామ్ శివాజీ నగర్, శాంతినగర్లో తనిఖీలు చేపట్టారు. ఈ సెర్చ్ ఆపరేషన్లో 2 రౌడీ షీటర్లను, గంజాయి వినియోగిస్తున్న 4 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే సరైన పత్రాలు లేని 31 ద్విచక్ర వాహనాలు, 8 గ్యాస్ సిలిండర్లు, 50 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన అనుమానాస్పద వ్యక్తులు ఈ ప్రాంతంలో ఉన్నారనే ముందస్తు సమాచారంతోనే ఈ తనిఖీలు చేసినట్లుగా డీఎస్పీ తెలిపారు. ఆలేరు లోకల్ పోలీస్ అండ్ సబ్ డివిజన్ పోలీస్ మరియు జిల్లా నుంచి రిజర్వ్ పోలీస్, ఏఆర్ ఫోర్స్ ఆఫీసర్లు అందరు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ మొత్తం ఆపరేషన్లో ఒక డిఎస్పీ, 6 మంది ఇన్స్పెక్టర్లు, 15 మంది ఎస్ఐలు, ఒక 130 మంది పీసీలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క కాలనీకి చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ఏరియాలో చాలామంది నాన్ లోకల్స్, అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారని చెప్పి లోకల్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది చాలామంది. కాబట్టి ఈరోజు సర్ప్రైజ్ చెకింగ్ చేయడం జరిగింది ఈ యొక్క కాలనీలో. దీంట్లో ఇప్పటివరకు ఒక 3 కేసులు బెల్ట్ షాపులు కూడా దొరికినాయి. దీంట్లో ఒక 50 లీటర్ల వరకు లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. ఒక 2 రౌడీ షీటర్లను కూడా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళని కూడా మేము పిలిపించి ప్రజెంట్ ఉన్నారా లేదా, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది, ప్రవర్తన ఎట్లా ఉందని చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా గాంజా తీసుకున్న వాళ్ళు ఒక 4 మేము ఐడెంటిఫై చేసినాం ఈరోజు. వాళ్ళ మీద కూడా కౌన్సిలింగ్ చేసి, వాళ్ళ తల్లిని పిలిపించి కౌన్సిలింగ్ చేసి క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవడమో లేకపోతే డిఅడిక్షన్ సెంటర్ పంపడమో కూడా ఇప్పుడు నిర్ణయిస్తాం. అవి తర్వాత ఒక ఇల్లీగల్గా 8 గ్యాస్ సిలిండర్లు, ఒక 31 2 వీలర్లు, ఒక 2 4 వీలర్స్, 3 వీలర్స్ ఒక 3, తర్వాత అదర్ స్టేజ్ పర్సన్. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అక్రమ అరెస్టులు నిరసిస్తూ హైదరాబాద్ నల్లకుంటలో కాంగ్రెస్ పార్టీ నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు రమేష్ ఆధ్వర్యంలో ఫీవర్ హాస్పిటల్ వరకు భారీ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఖైరతాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు మోత్ రోహిత్ హాజరై సంఘీభావాన్ని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని, ప్రజాస్వామ్య హక్కులను అణిచివేసే చర్యలను ఖండించారు. నీట్ పరీక్ష వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్లో ఈ దేశ ప్రజలు మరి భారత ప్రభుత్వం నిర్వహించినటువంటి, కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి నీట్ పరీక్షలో మరి ఒక పేపర్ లీకేజ్ వల్ల మరి ఎంతోమంది పేద విద్యార్థులు మరి వేల రూపాయలు వెచ్చించి కోచింగ్లు తీసుకొని మరి వారు దినము పగలు రాత్రి మరి నిద్రాహారాలు మనీ కోచింగ్ తీసుకొని వారు ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఆ పేపర్ను లీకేజ్ చేసి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ కష్టపడ్డ విద్యార్థుల భవిష్యత్తును కారరాస్తూ ఆ పేపర్ లీకేజ్ చేయడం జరిగింది. దానిపై మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి ప్రజలు, యువకులు, ముఖ్యంగా యువకులు మరి ఢిల్లీలోని జంతర్ మంతర్ చేరి అక్కడ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ దేశ ప్రజలు, ఈ దేశ భవిష్యత్తు అయినటువంటి యువకులు మరి వారి డెమోక్రటిక్ పద్ధతిలో వారు నిరసన వ్యక్తం చేస్తే మరి ఆ నిరసన కార్యక్రమాన్ని ఏ విధంగా దమనకాండగా మార్చి మరి వేలాది మంది అక్కడ పాల్గొన్నటువంటి యువకులపై ఏ విధంగా లాఠీచార్జ్ జరిగిందో మనందరికీ తెలుసు, దేశ ప్రజలందరికీ తెలుసు. మరి దానిపై స్పందించి మరి మన భారత పౌరుడు చూస్తూ ఉన్నాడు. మరి నరేంద్ర మోదీ గారు 2024లో 40% ఓట్లతోని ప్రధానమంత్రి అయినరు. అంటే మిగతా 60% జనాభాకి మరి ప్రతినిధి రాహుల్ గాంధీ గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు. మరి
కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యుని సంతకం సీల్ ఫోర్జరీకి గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు కొందరు నకిలీ పత్రాలను సృష్టించినట్లుగా అధికారులు గుర్తించారు. ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ సంతోష్ కొన్ని ధ్రువపత్రాలను పరిశీలించగా వాటిపై ఉన్న సంతకాలు తనవి కావని, సీల్ను దుర్వినియోగం చేశారని తేలింది. దీనిపై ఆయన కామారెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా సిఐ నరహరి కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ వ్యవహారంలో బెక్కనూరుకు చెందిన ఒక మీ సేవా సెంటర్ నిర్వాహకుడిని, మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విశాఖపట్నం నగరంలో బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరై జ్యువెలరీ షోరూమ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, సిఎంఆర్ అధినేత మావూరి వెంకట్రావు, సినీ నటి సంయుక్త మీనన్ పాల్గొన్నారు. స్టీల్ సిటీ వైజాగ్లో బాపి నాగిరెడ్డి ఆధ్వర్యంలో బిఎన్ఆర్ జ్యువెలరీ 5వ షోరూమ్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో సౌత్ ఇండియాలోనే ఫ్యూచర్ ఆఫ్ సిటీగా విశాఖపట్నం నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. షాపు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగిందండి. మరి అది మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు అయినటువంటి మా యువ నాయకులు రాంప్రసాద్ రెడ్డి గారు చేతుల మీదుగా ఇది ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇందులో ప్రముఖులందరూ కూడా వచ్చారు. మా సిఎంఆర్ అధినేత రమణ గారు, వివిధ అన్ని పార్టీ రాజకీయ నాయకులు కూడా రావడం జరిగింది. మరి ఈ షోరూము ఇక్కడ 5వ షోరూమ్ స్టార్ట్ చేశారు. దీన్ని మరి బాపిరెడ్డి నాగిరెడ్డి గారు, వారికి 2 షోరూమ్లు విజయవాడలో ఉన్నాయి, 2 షోరూమ్లు బెంగళూరులో ఉన్నాయి. ఈ బిజినెస్లో బాగా వారికి ఆరితేరినటువంటి వారు. ఇక్కడ చూసిన తర్వాత వైడ్ రేంజ్ ఆఫ్ డైమండ్స్, గోల్డ్, ఇవన్నీ కూడా ప్లాటినం అన్నీ కూడా కనిపిస్తున్నాయి. చూడడానికి చాలా బాగున్నాయి. అయితే దీన్ని కూడా అందరూ వైజాగ్ ప్రజలు ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ నాగిరెడ్డి గారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మరెన్నో షోరూమ్లు వారు స్టార్ట్ చేయాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాపిరెడ్డి నాగిరెడ్డి గారి నేతృత్వంలో 5వ షోరూమ్ అయిన బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ను ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. గత 2 సంవత్సరాలుగా వైజాగ్లో ఇలాంటి పెట్టుబడులు రావడం చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. ఎందుకంటే రేపు సౌత్ ఇండియాకే ఒక ఫ్యూచరిస్టిక్ సిటీ అయిన వైజాగ్లో ఇలాంటి వ్యక్తులు వచ్చి ఇలాంటి మంచి షోరూమ్లు ప్రారంభించడం కూడా రాష్ట్ర ప్రజలందరికీ చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. వీరు ఇప్పటికే 4 షోరూములు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఇక్కడ కూడా నాణ్యమైన సేవలు అందించేదానికి తోడ్పాటు పడాలని భగవంతుని ప్రార్థిస్తూ అలాగే వీరి యొక్క వ్యాపారం. I'm so happy first of all to BNR group for inviting me. First when they called me, I felt really happy that I love coming to Vizag. It's a beautiful place, and what I first like about I saw the showroom inauguration tarvata we went for koncham walk through chesanu. Appudu I loved all the jewelries, and what I felt is whatever I'm wearing right now chala classy ga undi. What all the women of this current generation, they are going to love it. And ippudu koncham marriage styling avanni koncham it's changing a lot. People are looking for statement jewelry and statement pieces, and also traditional at the same time. So BNR showroom lo, Vizag showroom lo ivanni unnai, and I truly welcome everyone in Vizag to come and visit BNR Jewelry and experience this yourself. Thank you. City project. My city project, I'm going to start a new project in few days, 4 days tarvata. Thank you so much, and I'm very excited. Ippudu industry kuda it's entering a phase where a lot of people chala content oriented ga, characters chala different ga, story chala different ga, a lot of projects are coming up. So atlanti projects, atlanti patralu naku raavadam, that's what I'm looking forward. So that is it.
మహబూబాబాద్ జిల్లా సిర్రోలు మండలం కొరకంట్ల తండాలో విషాదం చోటు చేసుకుంది. మైనర్ బాలిక వ్యవహారంలో తనపై ఫోక్సో కేసు నమోదవుతుందనే భయంతో చరణ్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే పోలీసులు విచక్షణ రహితంగా దాడి వల్లే మనస్తాపానికి గురై చరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తండావాసులు ఆరోపిస్తున్నారు. బాధ్యులైన ఎస్ఐపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, ₹1 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అర్ధరాత్రి వరకు తండాలో ధర్నా చేపట్టారు. తెల్లవారుజామున పోలీసులు భారీ బలగాల మధ్య నిరసనకారులను చెదరగొట్టి చరణ్ అంత్యక్రియలు పూర్తి చేయించారు. భారత రాజ్యాంగం, భారత చట్టం చాలా పవర్ఫుల్ ది. ఏ భారత రాజ్యాంగమేనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, भारत राज्य में डॉक्टर BR अंबेडकर कष्टपड़न लक्को वो लक्को जरा ये लम्बड़वाड़िया ये SI CA DSP మొత్తం కూలాలే ये अधिकारुలు వే మన చట్టం మీద వ్యతిరేకంగా काम कर रहे हैं. ये పెద్ద చొట్ట, ये పెద్ద లంగా, ये రాజ్యాంగ మానవరేత సదా తప్పు कर रहे. अपने सदु छेनिति अपने नीचे गया रे పడే हिंदू रूप रे చర్యలు లేనో కనుకెత్తాను. ఏ భారతదేశమే చదువున మనకి ప్రజా సంఘాలే, కుల సంఘాలే, విద్యార్థి సంఘాలే से పోరాటాలు कर रहे तो నిజమైన పోరాటాలే कर रहे थे. उन्हें जेल में मिल रहे हैं. बेट बेटा ये चोट्टा है, ये नकलीनु, ये नकली चमकाओ बेट बेटा. इन्होंने लाख 2 लाख 3 लाख रुपया नौकरी आवा है. ती पेदवाड़िया कर पिसा ले रहे. మార్కాపురం జిల్లా సిఎస్పురం మండల పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి అస్థిపంజరం లభ్యం కావడం కలకలం రేపింది. డ్యూటీపల్లి గ్రామ శివార్లోని కొండ ప్రాంతానికి వెళ్లిన స్థానికులు అస్థిపంజరాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ వెంకటేశ్వరరెడ్డి సిబ్బంది పరిసర ప్రాంతాలను పరిశీలించారు. క్లూస్ టీం ద్వారా వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. మాస్కులు పెట్టుకోవాలా, పెట్టి కాదు అప్డేట్స్ స్టేట్ యూనియన్.